వెల్కమ్ టు రాజీ రుచివరం. ఈ వీడియోలో మీకు కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక పావు కిలో కాకరకాయలు తీసుకుని వాటిపైన పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కాకరకాయలని ఇలా చిన్న చిన్న చక్రాలుగా కట్ చేసుకుని ఇందులో ఉన్న సీడ్స్ కూడా తీసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలానే ఒక గ్లాస్ మజ్జిగ కూడా యాడ్ చేసుకుని ముక్కలకు బాగా పట్టించి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా మజ్జిగ యాడ్ చేయడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న చేదనేది చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే 2 స్పూన్ల మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక 4 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, అలానే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ పప్పు దినుసులనేవి అస్సలు మాడకూడదండి. ఇవి మాడితే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారేలోపు నెక్స్ట్ కడాయిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, మనం ముందుగా మజ్జిగలో నానబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు షాలో ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు ఫ్రై అవ్వడానికి మనకి కొద్దిగా టైం పడుతుందండి. సో, ఓపికగా ఫ్రై చేసుకోవాలి. నాకు ముక్కలనేవి ఇక్కడ మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసింది. సో, నేను ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. అదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ జార్‌లో వేసుకున్న పప్పు దినుసులన్నిటిని ఇలా పల్స్ చేసుకున్న తర్వాత, ఇందులోనే 10 వెల్లుల్లి రెమ్మలు, 3 స్పూన్ల కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, అందులోని ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని, అలానే ఇందులోని ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని, పైనుండి కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని, ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే, మనకి కాకరకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. నాకు పర్సనల్‌గా ఈ కాకరకాయ అంటే అస్సలు నచ్చదండి. అలాంటిది నేను ఈ రెసిపీ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఈ రెసిపీకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో, మీరు కూడా ఇంట్లో ఎవరైనా తినని వాళ్ళుంటే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అలానే మనకి కాకరకాయ వెల్లుల్లి కారం వారం నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. సో, ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలానే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.